Hi everyone, welcome to my channel. Today in this video, we are going to learn about computer. First of all, computer is an electronic device. Computer ante entidi oka electronic device. Who invented this computer? Charles Babbage is the father of computer. He invented the computer in 1837. చార్లెస్ బబేజ్ ని కంప్యూటర్ యొక్క ఫాదర్ అని పిలుస్తారు. ఎందుకంటే అతను 1837 లో ఈ కంప్యూటర్ ను కనుగొన్నాడు కాబట్టి తనని ఫాదర్ ఆఫ్ ద కంప్యూటర్ అని పిలుస్తారు. ద పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్. మరి కంప్యూటర్ కు ఉండే పార్ట్స్ ఏంటి? మెయిన్ గా మానిటర్, కీబోర్డ్, సిపియు, మౌస్. సిపియు ఫుల్ ఫామ్. సిపియు అంటే సెంట్రల్, సి అంటే సెంట్రల్, పి అంటే ప్రాసెసింగ్, యు అంటే యూనిట్. సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఈ సిపియు అనేది ఏంటంటే కంప్యూటర్ కి బ్రెయిన్ లాంటిది. సిపియు ఇస్ ద బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్. ద పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఆర్ కాల్డ్ డివైజెస్. మరి కంప్యూటర్ పార్ట్స్ ని మనం ఏమంటాము? డివైజెస్ అని పిలుస్తాము. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ డివైజెస్. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ డివైజెస్ ఉంటాయి కంప్యూటర్ కి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్ అండ్ స్టోరేజ్ డివైజెస్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్పుట్ డివైజెస్. మరి ఆ ఇన్పుట్ డివైజెస్ లో ఏమేమి ఉంటాయో చూద్దాం. కీబోర్డ్, మౌస్, స్కానర్, జాయ్స్టిక్, టచ్ స్క్రీన్, మైక్రోఫోన్, వెబ్ కెమెరా, లైట్ పెన్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్పుట్ డివైజెస్. అంటే ఈ ఇన్పుట్ డివైజెస్ తో మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కంప్యూటర్కి ఇవ్వాలంటే వీటి ద్వారా మనము కంప్యూటర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాం కాబట్టి వీటిని ఇన్పుట్ డివైజెస్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అవుట్పుట్ డివైజెస్. అవుట్పుట్ డివైజెస్ కి ఎగ్జాంపుల్స్ ఏంటివి? మానిటర్, ప్రింటర్, స్పీకర్స్, హెడ్ ఫోన్, ప్లాటర్, ప్రొజెక్టర్ అండ్ స్మార్ట్ బోర్డ్. అవుట్పుట్ డివైజెస్ అంటే మనకు కంప్యూటర్ మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసి మనకి దేని ద్వారా అయితే వస్తుందో వాటిని మనము అవుట్పుట్ డివైజెస్ అంటాము. అందులో ఏంటి? మానిటర్, ప్రింటర్, స్పీకర్స్, హెడ్ ఫోన్, ప్లాటర్, ప్రొజెక్టర్ అండ్ స్మార్ట్ బోర్డ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్టోరేజ్ డివైజెస్. ఈ స్టోరేజ్ డివైజెస్ అంటే ఏంటి? మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకోవడానికి ఉపయోగించే డివైజెస్ ని మనము స్టోరేజ్ డివైజెస్ అని అంటాము. అందులో ఏంటంటే సిడి. సిడి ఫుల్ ఫామ్ ఏంటి? కాంపాక్ట్ డిస్క్. నెక్స్ట్ డివిడి. డివిడి అంటే డిజిటల్ వర్సటైల్ డిస్క్. నెక్స్ట్ పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్. దీస్ ఆర్ ద స్టోరేజ్ డివైజెస్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్టోరేజ్ డివైజెస్. నెక్స్ట్ ఇప్పుడు ఇన్పుట్ డివైజెస్ ని ఒక్కొక్క దాని గురించి డెఫినేషన్ చూద్దాం. అవి ఎలా యూజ్ అవుతాయి, మనం ఇన్ఫర్మేషన్ ని ఎలా ఇస్తాం అనేది దాని గురించి దీంట్లో చూద్దాం. ఇన్పుట్ డివైజెస్. The devices that are used to enter data into the computer are called input devices. Yes. ఏంటిది? మనం కంప్యూటర్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఉపయోగించే డివైజెస్ ని ఇన్పుట్ డివైజెస్ అని అంటాము. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి కీబోర్డ్. A keyboard is an input device used to type text, enter numbers and send commands to a computer. మరి కీబోర్డ్ ని దేనికోసం యూజ్ చేస్తాము? మనకైతే ఏదైతే ఇన్ఫర్మేషన్ కంప్యూటర్కి ఇవ్వాలనుకుంటున్నామో ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అదే విధంగా టెక్స్ట్ రూపంలో కానీ, నెంబర్స్ రూపంలో కానీ, లేదంటే కమాండ్స్ రూపంలో కానీ మనము కంప్యూటర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఇది ఫస్ట్ ఇన్పుట్ డివైస్. నెక్స్ట్ వచ్చేసి మౌస్. ఏ కంప్యూటర్ మౌస్ ఈజ్ అన్ హ్యాండ్లెడ్ ఇన్పుట్ డివైస్ దట్ కంట్రోల్స్ ద కర్సర్. ఈ మౌస్ ద్వారా మనము కర్సర్ని కంట్రోల్ చేయగలుగుతాము. అంటే ఈ మౌస్ ద్వారా మనము కమాండ్స్ ఇవ్వడం కానీ, కర్సర్ని కంట్రోల్ చేయడం కానీ చేస్తాము. నెక్స్ట్ స్కానర్. ఏ స్కానర్ ఈజ్ అన్ ఇన్పుట్ డివైస్. ఇట్ ఈస్ యూజ్డ్ టు రీడ్ పేపర్, డాక్యుమెంట్స్, ఇమేజెస్ ఆర్ పిక్చర్స్. స్కానర్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న ఇమేజ్ని స్కాన్ చేస్తాము. ఆ విధంగా అలా స్కాన్ చేసి కంప్యూటర్కి మనం ఇస్తున్నాం. అంటే ఇది కూడా ఇన్ఫర్మేషన్ని కంప్యూటర్కి ఇస్తున్నాం కాబట్టి ఇది కూడా ఒక ఇన్పుట్ డివైస్. నెక్స్ట్ జాయ్స్టిక్. A joystick is used to play games on a computer. ఈ జాయ్స్టిక్ అనేది కంప్యూటర్లో గేమ్స్ ఆడడానికి ఉపయోగిస్తాము. అంటే కంప్యూటర్తో గేమ్ ఆడాలంటే మనము కమాండ్స్ ఇవ్వాలి కాబట్టి ఇది కూడా ఇన్పుట్ డివైస్. నెక్స్ట్ వచ్చేసి టచ్ స్క్రీన్. ఏ టచ్ స్క్రీన్ ఈజ్ యూజ్డ్ టు ఎంటర్ డేటా బై సింప్లీ టచింగ్ ద స్క్రీన్. ఈ టచ్ స్క్రీన్ని మనము ఫోన్ యూజ్ చేస్తాం కదా, సేమ్ అదే విధంగా స్క్రీన్ని టచ్ చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఇన్పుట్ చేయడానికి ఈ టచ్ స్క్రీన్ని యూజ్ చేస్తాము. Next, microphone. A microphone is used to record voice.
మరి మైక్రోఫోన్ దేనికి యూజ్ చేస్తాము? మనం ఏదైనా వాయిస్ని రికార్డ్ చేయాలంటే మనం ఈ మైక్రోఫోన్ యూజ్ చేస్తాం. అంటే ఈ వాయిస్ ద్వారా మనము ఇన్ఫర్మేషన్ కంప్యూటర్కి ఇస్తున్నాం కాబట్టి ఇది కూడా ఒక ఇన్పుట్ డివైస్. నెక్స్ట్ వెబ్ కెమెరా. ఏ వెబ్ కెమెరా ఈజ్ యూజ్డ్ టు టేక్ పిక్చర్స్ ఇన్ డిజిటల్ ఫార్మ్ అండ్ స్టోర్ ఫోటోగ్రాఫ్స్ ఇన్ ద కంప్యూటర్. ఈ వెబ్ కెమెరా ఏం చేస్తుంది అంటే మన పిక్చర్స్ని డిజిటల్ ఫామ్లో స్టోర్ చేయడానికి, కంప్యూటర్లో డిజిటల్ ఫామ్లో స్టోర్ చేయడానికి ఈ వెబ్ కెమెరా అనేది యూజ్ అవుతుంది. దీన్ని కూడా ఒక ఇన్పుట్ డివైస్ అని అంటాం. నెక్స్ట్ లైట్ పెన్. దిస్ ఇస్ ద లాస్ట్ ఇన్పుట్ డివైస్. A light pen is used to point to the object or drawn on the screen. ఈ లైట్ పెన్ ద్వారా మనము ఒక ఆబ్జెక్ట్ని పాయింట్అవుట్ చేయడానికి కానీ లేదంటే డ్రా చేయడానికి కానీ మనము ఈ లైట్ పెన్ను యూజ్ చేస్తాము. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఇన్పుట్ డివైస్. నౌ అవుట్పుట్ డివైజెస్. ఇంతవరకు మనము ఇన్పుట్ డివైజెస్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు అవుట్పుట్ డివైజెస్ గురించి తెలుసుకుందాం. ద రిజల్ట్ వి గెట్ ఆఫ్టర్ ప్రాసెసింగ్ ఈజ్ కాల్డ్ అవుట్పుట్. మరి అవుట్పుట్ అంటే ఏంటిది? మనము ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ప్రాసెస్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని మనకు చూపించడాన్ని అవుట్పుట్ అని అంటాం. ద డివైజెస్ విచ్ హెల్ప్ అస్ గెట్ దీస్ రిజల్ట్స్ ఆర్ అవుట్పుట్ డివైస్. మరి ఆ ఇన్ఫర్మేషన్ని మనకు చూపించే డివైజెస్ని మనం ఏమంటాము? అవుట్పుట్ డివైజెస్ అని అంటాము. సమ్ అవుట్పుట్ డివైజెస్, అందులో కొన్ని అవుట్పుట్ డివైజెస్ని ఇప్పుడు చూద్దాం. స్పీకర్స్. Speakers are used to listen music, voice and sound on a computer. Speakers ద్వారా మనము అందులో ఉన్న మ్యూజిక్ని కానీ వాయిస్ని కానీ వినడానికి ఉపయోగిస్తాం కాబట్టి దీన్ని అవుట్పుట్ డివైజెస్ అని అంటాము. మానిటర్ ఆల్సో వన్ అవుట్పుట్ డివైస్. అంటే మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసి అది మనకు చూపిస్తుంది కాబట్టి మానిటర్ కూడా ఒక అవుట్పుట్ డివైస్. నెక్స్ట్ హెడ్ ఫోన్. ఏ హెడ్ ఫోన్ ఈజ్ యూజ్డ్ టు లిజన్ మ్యూజిక్, వాయిస్ అండ్ సౌండ్ వితౌట్ డిస్టర్బింగ్ టు అదర్స్. ఇక్కడ హెడ్ ఫోన్ ఏంటి? స్పీకర్ అంటే అందరికి వినబడుతుంది. అదే హెడ్ ఫోన్ ఏమవుతుందంటే ఒక్కరే, అంటే ఇతరులను డిస్టర్బ్ చేయకుండా మనము వినడానికి ఉపయోగిస్తాం కాబట్టి, అంటే కంప్యూటర్ ద్వారా బయటకు మనకు వాయిస్ వస్తుంది కాబట్టి దీన్ని కూడా అవుట్పుట్ డివైస్ అని అంటాము. నెక్స్ట్ ప్లాటర్. ఏ ప్లాటర్ ఈజ్ యూజ్డ్ టు ప్రింట్ స్కెచెస్, డయాగ్రామ్స్ అండ్ మ్యాప్స్ ఆన్ లాంగ్ షీట్స్ ఆఫ్ పేపర్. ఈ ప్లాటర్ ద్వారా మనం ఏం చేయగలుగుతామంటే లాంగ్ షీట్స్ పైన స్కెచెస్ని కానీ డయాగ్రామ్స్ కానీ పెద్ద పెద్ద మ్యాప్స్ని కానీ ప్రింట్అవుట్ చేయడానికి ఈ ప్లాటర్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్రొజెక్టర్. ఏ ప్రొజెక్టర్ డిస్ప్లేస్ డాటా ఆఫ్ కంప్యూటర్ స్క్రీన్ ఆన్ ఏ లార్జ్ స్క్రీన్. ఈ ప్రొజెక్టర్ ఏం చేస్తుంది అని అంటే కంప్యూటర్ స్క్రీన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని లార్జ్ స్క్రీన్ పైన మనకు కనిపించేలాగా చూపిస్తుంది. దీన్నే ప్రొజెక్టర్ అని అంటాం. నెక్స్ట్ వన్ స్మార్ట్ బోర్డ్. ఏ స్మార్ట్ బోర్డ్ ఈజ్ యూజ్డ్ ఇన్ క్లాస్ రూమ్స్ యాజ్ ఎ టీచింగ్ టూల్. It is an interactive board that displays information with the help of projector. మరి స్మార్ట్ బోర్డ్ అంటే ఏంటి? ఇప్పుడు మనకు క్లాసులలో చాలా మంది ఈ స్మార్ట్ బోర్డ్ని యూజ్ చేస్తున్నారు. ఇది ఎలా అంటే ప్రొజెక్టర్ సహాయంతో పిల్లలకు లెసన్ చెప్పడానికి ఈ స్మార్ట్ బోర్డ్ని యూజ్ చేస్తున్నారు. ఇది ఒక ఇంటరాక్టివ్ టూల్. అంటే మన ఇన్ఫర్మేషన్ అంతా మనం ఏదైతే చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఉందో ఆ స్క్రీన్ పైన కనబడుతూ దాన్ని చూపించుకుంటూ పిల్లలందరికీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు స్కూళ్ళల్లో ఈ స్మార్ట్ బోర్డ్ని యూజ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్సో వన్ అవుట్పుట్ డివైస్. సో మనము ఈరోజు కంప్యూటర్లో ఏమేమి నేర్చుకున్నామో పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్, అందులో ఉండే పార్ట్స్ ఏమంటామో ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్ అండ్ స్టోరేజ్ డివైజెస్, వీటి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ కీబోర్డ్లో ఉన్న కీస్ గురించి డీటెయిల్గా మనము తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందు ఉంటాను.